మిరపను ఆశించే చీడపీడల్లో వైరస్ తెగుళ్లు అత్యంత ప్రమాదకరమైనవి. గత 3-4 ఏళ్లుగా ఈ వైరస్ తెగుళ్ల బెడద వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో మిరప నుంచి తొలి కాపును తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ దశలో చాలా ప్రాంతాల్లో మిరప తోటలకు వైరస్ తాకిడి ఎక్కువ కావడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు అప్రమత్తంగా వ్యవహరించి వైరస్ తెగుళ్ల నిర్మూలనకు వెంటనే తగిన చర్యలు చేపట్టాలి. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే మెట్ట సాగులో మిరపను మించిన పంట మరోటి లేదనేది అనాదిగా రైతుల్లో ఉన్న నానుడి. క్షేత్రస్థాయిలో ఇది వాస్తవం కూడా. మిరప సాగులో గత సంవత్సరం రైతులు మంచి ఫలితాలు సాధించారు. కాని ఈ ఏడాది అధిక వర్షాలు, వాతావరణ ఉష్ణోగ్రతల్లో తీవ్ర హెచ్చుతగ్గుల వల్ల సాగు ప్రారంభం నుంచి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం వేసిన పంటలో ఇప్పుడు వైరస్ తెగుళ్ల సమస్య తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. వైరస్ తెగుళ్లను రాకుండా నిరోధించగలం తప్ప వచ్చిన తరువాత నివారణ లేదు. వైరస్ తెగుళ్ల లక్షణాల పట్ల రైతులు సరైన అవగాహనతో మెలిగితే దీని వ్యాప్తిని అరికట్టవచ్చు. మరి వాటిని ఏ విధంగా అరికట్టాలో ఇప్పుడు చూద్దాం. బెట్ట పరిస్థితులు, పొడి వాతావరణం ఉన్నప్పుడు వైరస్ తెగుళ్లు సోకి తీవ్రంగా నష్టం చేస్తుంటాయి. అంతేకాదు పంటలో కలుపు మొక్కలు తెగుళ్లకు స్థావరాన్ని కల్పిస్తాయి. ముఖ్యంగా జెమినీ వైరస్, దీనినే ఆకుముడత తెగులు అంటారు. ఇది ఆశించిన మొక్కల ఆకులు చిన్నవిగా మారి పైకి ముడుచుకుని పడవ ఆకారంలో ఉంటాయి. ఈ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది. దీని నివారణకు గ్రీజు పూసిన పసుపు రంగు అట్టలను పొలంలో అక్కడక్కడా ఉంచితే తెల్లదోమ ఉధృతిని తెలుసుకుని కొంతవరకు నివారించవచ్చు. తెల్లదోమ నివారణకు 5% వేపగింజల కషాయం లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా ట్రైజోఫాస్ 1.25 మిల్లీలీటర్లు లేదా ఫెన్ప్రోపత్రిన్ 30 EC 0.5 మిల్లీలీటర్లు లేదా స్పైరోమెసిఫిన్ 1 మిల్లీలీటర్ లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. కుకుంబర్ మొజాయిక్ వైరస్, ఇది సోకితే మొక్కలు గిడసబారి ఎదుగుదల లోపిస్తుంది. ఆకుల్లో పత్రహరితం కోల్పోయి ఆకారం మారిపోయి కొనలు సాగి కనిపిస్తాయి. పూత కాత ఉండదు. ఈ వైరస్ నివారణకు 1.5 గ్రాముల ఎసిఫేట్ లేదా థయోమిథాక్సామ్ 0.2 గ్రాములు లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా అసిటామిప్రిడ్ 0.2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మవ్వకుళ్ళు తెగులు, దీనినే పీనట్ బడ్ నెక్రోసిన్ వైరస్ అంటారు. బెట్ట పరిస్థితుల్లో అధిక నత్రజని మోతాదు వలన తామర పురుగుల ఉధృతి ఎక్కువై నీటి ద్వారా ఈ వైరస్ను మొక్కలకు వ్యాప్తి చేస్తాయి. ఈ తెగులు ఆశించిన మొక్కల చిగుర్లు ఎండిపోతాయి. కాండంపై నల్లని నిర్దిష్ట ఆకారం లేని మచ్చలు ఏర్పడి క్రమేణా చారలుగా మారుతాయి. ఆకులపై వలయాలుగా నెక్రోటిక్ మచ్చలు ఏర్పడి పండుబారి రాలిపోతాయి. ఈ తెగులు తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. తామర పురుగు నివారణకు ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా స్పైనోసాడ్ 0.25 మిల్లీలీటర్లు లేదా డైఫెన్ థైరాన్ 1.25 గ్రాములు లేదా అసిటామిప్రిడ్ 0.2 గ్రాములు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా క్లోరోఫెన్ఫైర్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. గట్ల మీద వైరస్ క్రిములకు స్థావరాలైన కలుపు మొక్కలు లేకుండా శుభ్రం చేయాలి. పొలం చుట్టూ 2 నుంచి 3 వరుసల సజ్జ, జొన్న లేదా మొక్కజొన్నను రక్షణ పంటలుగా వేసుకోవాలి. సేంద్రియ ఎరువులు వాడి సమతుల్య ఎరువుల యాజమాన్యం పాటించాలి. వైరస్ సోకిన మొక్కలను పీకి కాల్చివేయాలి.